బ్రేకింగ్ న్యూస్. వరంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ని ఢీకొట్టి టిప్పర్ ఈడ్చుకెళ్ళింది. ఈ నేపథ్యంలో ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్నటువంటి డాక్టర్ మృతి చెందింది. నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తున్నారు డాక్టర్ మమతారాణి. గతేడాది మమతారాణికి డాక్టర్ రాఘవేంద్రరావుతో వివాహం జరిగింది. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్నారు మమతారాణి. విధులు ముగించుకొని భర్తతో కలిసి ఇంటికి వెళ్తుండగా బైకును ఢీకొట్టింది టిప్పర్ లారీ. ప్రమాదంలో డాక్టర్ మమతారాణి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే హాస్పిటల్కు తరలించారు. భర్త అప్పటికే డాక్టర్ మమతారాణి మృతి చెందారు. నిండు గర్భిణిగా ఉన్నారు డాక్టర్ మమతారాణి. ఆమె మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీరు చూస్తున్న చిత్రంలోని వ్యక్తి డాక్టర్ మమతారాణి. వరంగల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడం ఒక్కసారిగా విషాదాన్ని నింపింది వరంగల్లో అని చెప్పొచ్చు. ఇక ఈ నేపథ్యంలో నిండు గర్భిణిగా ఉన్న ఆమె మృతితో ఒక్కసారిగా ఆసుపత్రిలో విషాదం నెలకొంది. మట్టెవాడ పోలీసుల ప్రకారం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లికి చెందిన మమతారాణి వైద్యురాలుగా పనిచేస్తున్నారు. నగరంలోని హంటర్ రోడ్లో ఫాదర్ కొలంబో ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే గతేడాది నారాయణపేట జిల్లాకు చెందిన డాక్టర్ రాఘవేంద్రతో ఆమెకు వివాహం జరిగింది. సోమవారం రాత్రి విధులు ముగించుకొని భర్తతో కలిసి హంటర్ రోడ్డు మీదుగా బైక్పై ఇంటికి బయలుదేరుతున్న క్రమంలో మార్గమధ్యంలో 7 మోరీల కూడలి వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ బైకును ఢీకొట్టింది. దీంతో భార్య భర్తలు కింద పడిపోయారు. 9 నెలల గర్భిణిగా ఉన్న మమతారాణి తీవ్రంగా గాయపడంతో స్థానికుల సహాయంతో భర్త నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. అక్కడికి తరలించే లోపే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. టిప్పర్ డ్రైవర్ అన్సారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని జార్ఖండ్ చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతురాలి భర్త ఫిర్యాదుతో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ మమతారాణి మృతితో వరంగల్లో విషాదం నెలకొంది. మా ప్రతినిధి వేణు జైన్ అవుతున్నారు. వేణు, డాక్టర్ మమతారాణి మృతి చాలా బాధాకరంగా అనిపిస్తోంది. టిప్పర్ లారీ ఢీకొట్టడంతో నిండు గర్భిణి 9 నెలల ఆ గర్భిణి డాక్టర్ చనిపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అయితే డ్రైవర్ ని టిప్పర్ లారీకి సంబంధించిన డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాను మధ్యలో ఉన్నట్లుగా ప్రాథమికంగా అంటే తనకి ఫెస్టివల్ నిర్వహించడంతో కొంత మధ్యమతో తెలిసింది. అయితే ప్రతిరోజు కూడా ఈ మమతారాణి హంటర్ రోడ్ లో ఉన్నటువంటి ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ లో ఆమె అక్కడ క్లాసులు చెప్తారు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి. అక్కడ నుంచి రాత్రి తిరిగి తన భర్తతో పాటు తను అక్కడ డ్రాప్ చేయడం పికప్ చేయడం చేస్తుంటారు. రాత్రి వెళ్తున్న క్రమంలో ఒకసారిగా వెనుక నుంచి అజాగ్రత్తగా అర్థంగా వచ్చినటువంటి లారీ ఢీకొనడం తెలుస్తుంది. అయితే తన ఢీకొన్న వెంటనే వెనుక కూర్చున్నటువంటి మమతారాణి ఎగిరి రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయమైంది. అదేవిధంగా తన రిబ్స్ లో కూడా అక్కడున్నటువంటి రాళ్లకు గుద్దుకోవడంతో రిబ్స్ కూడా బ్రేక్ అయ్యి ఇంటర్నల్ ఆర్గాన్స్ లోపలికి గుచ్చుకోవడంతో కొంత బ్లీడింగ్ ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా తాను చికిత్స అందించినా కూడా చనిపోవడం జరిగింది. సో దీంతో భర్తకు స్వల్ప గాయాలతో తప్పించుకున్న నిండు గర్భిణిగా ఉండడంతో తాను కూడా సపోర్ట్ చేసుకోలేకపోయింది. యాక్సిడెంట్ అయిన క్రమం లోపల రోడ్డుపై పడే టైంలో చేతులు కూడా అడ్డు పెట్టుకునేటువంటి పరిస్థితిలో పూర్తిగా తాను తీవ్రంగా ఇంటర్నల్ బ్లీడింగ్స్ కావడం, దాంతో తాను చనిపోయినట్లుగా వైద్యులు కూడా తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఆ స్థానంలో 7 మోర్ల ప్రాంతంలో గతం నుంచి అక్కడ ఒక కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతా ఉన్నాయి. డ్రైనేజ్ సంబంధించినటువంటి వర్క్స్ కొనసాగుతుండడంతోనే అక్కడ కొంత రోడ్డు కూడా పూర్తిగా గుంతలమయం కావడంతోనే ఈ విధమైన ప్రమాదం తెలుస్తుంది. అయితే ఎదురుగా కొంత గుంత ఉండడంతోనే వీళ్ళు బ్రేక్ వేశారు. దీంతోనే వెనుక వచ్చినటువంటి లారీ వీళ్ళ బైక్ ను సరిగా గమనించకపోవడంతోనే ప్రమాదం జరిగింది. సో ఇదేమైనా కూడా ఈ ప్రమాదంలో నా నిండు గర్భిణిగా ఉంది. ఆమె మరొక 12 రోజుల లోపల డెలివరీ కూడా కావాల్సి ఉంది. సో అట్లాంటి సమయంలో చనిపోవడము, కడుపులో తన పాప కూడా చనిపోవడంతో కూడా పూర్తిగా వైద్య వర్గాల లోపల కొంత శోక సందర్భంలో మునిగిన పరిస్థితి. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా లారీ డ్రైవర్ ని కఠినంగా శిక్షించాలంటూ వైద్య వర్గాలు మృతురాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఏరియా అంతా కూడా లారీలు అదంతా బీట్ బజారు, కంప్లీట్ గా కమర్షియల్ సంబంధించిన బజారు, వర్తక వాణిజ్యం అంతా కూడా ఏరియాలో జరుగుతుంది. అక్కడికి భారీ వాహనాలు వస్తాయి. ఇష్టారీతిన రోడ్లపై పార్కింగ్ చేయడం, ఈ విధంగా అజాగ్రత్తగా నడపడము, అతివేగంతో నడపడంతో తరచు ప్రమాదాలు జరిగే స్పాట్ అది. సో ఇట్లాంటి ఘటనల వల్ల ఒక కుటుంబమే ఈ రోజున పూర్తిగా ఒక మహిళ, అదే విధంగా తన కడుపులో ఉన్న చంటి బిడ్డ కూడా మృతి చెందడంతో పూర్తిగా ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూడాలంటే కూడా స్థానిక కోరుతున్న సిచ్యువేషన్. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేస్తే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ వేణు. సో మహిళా డాక్టర్ మృతితో ఒక్కసారిగా వరంగల్లో విషాదం నెలకొంది. టిప్పర్ డ్రైవర్
నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదమే లారీ ఢీకొన్న ఘటన వర్ధన్నపేట మండలంలో కూడా చోటు చేసుకుంది. అక్కడ కూడా పాఠశాలకు వెళ్తున్న 5 ఉపాధ్యాయులు గాయపడ్డారు. వర్ధన్నపేట మండలంలో విధులు నిర్వహిస్తున్న 5 టీచర్లు కూడా పాఠశాలకు బయలుదేరే క్రమంలో ఖమ్మం హైవేపై వారిని ఓ లారీ ఓవర్టేక్ చేయబోయి ఇలాగే ఢీకొట్టింది. అయితే ఇప్పుడు హంటర్ రోడ్లో జరిగిన ఈ ప్రమాదంతో డాక్టర్ మమతారాణి మృతి తీవ్ర విషాదాన్ని అయితే నింపింది. ఆమె స్థానికంగా ఫాదర్ కొలంబో ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఆమె గతేడాది డాక్టర్ రాఘవేంద్ర, నారాయణపేట జిల్లాకు చెందిన డాక్టర్ రాఘవేంద్రతో ఆమె వివాహమైంది. ఇప్పుడు ఆమె గర్భిణి, 9 నెలల గర్భిణి. పాపం డ్యూటీ ముగించుకొని డ్యూటీ అయిపోయిన తర్వాత బైక్పై భర్తతో కలిసి వెళ్తున్న క్రమంలో అంటర్ రోడ్లో వెనక నుంచి వస్తున్నటువంటి ఒక టిప్పర్ వీరి బైక్ను ఢీకొట్టింది. ఘటనలో ఆ దంపతులు ఇద్దరు కింద పడిపోయారు. 9 నెలల గర్భిణిగా ఉన్న మమత తీవ్రంగా గాయపడింది. స్థానికుల సహాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించారైనప్పటికీ కూడా ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయింది. దీనిపై ఒకసారిగా ఫాదర్ కొలంబో ఆసుపత్రిలో అయితే విషాద ఛాయలు నిలుపుకున్న ఈమెది గుల్బర్గా జిల్లా బత్తంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా చెప్తున్నారు. డాక్టర్ మమతారాణి కర్ణాటక వాసి. ఆమె నారాయణపేట జిల్లాకు చెందినటువంటి డాక్టర్ రాఘవేంద్రను వివాహం చేసుకొని ప్రస్తుతం వరంగల్లో పనిచేస్తున్నారు. హన్మకొండలో ఫాదర్ కొలంబో ఆసుపత్రిలో పనిచేస్తున్నారు, హంటర్ రోడ్లో. ప్రస్తుతం ఈ ఘటనతో ఒక్కసారిగా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. దీంతో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా ఈ టిప్పర్ లారీలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని గతంలో కూడా చాలాసార్లు కంప్లైంట్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ కూడా పోలీసులు సరైన ట్రాఫిక్ చర్యలు చేపట్టలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. జార్ఖండ్ చెందిన టిప్పర్ డ్రైవర్ అన్సార్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరచుగా అంటర్ రోడ్లో ప్రమాదాలు జరుగుతున్నా ఎందుకు పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఒకసారి స్క్రీన్పై చూడొచ్చు డాక్టర్ మమతారాణి. పాపం ఆవిడ ఫాదర్ కొలంబో ఆసుపత్రిలో డాక్టర్గా వర్క్ చేస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి డాక్టర్, యంగ్ డాక్టర్. ఇటీవలే పెళ్ళయింది. 9 నెలల గర్భిణి కూడా. పాపం ఆమెతో పాటు ఆ 9 నెలల గర్భంలో ఉన్నటువంటి గర్భస్థ శిశువు కూడా మృతి చెందింది. ఆ ఆసుపత్రిలో పాటు ఆమె కుటుంబంలో కూడా ఇప్పుడు విషాదం నెలకొందని చెప్పొచ్చు. ఎంతో భవిష్యత్తుని ఎంతోమందికి సేవ చేయాల్సిన డాక్టర్ ఇలా విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం విషాదకరంగా స్థానికులు కంటతడి పెడుతున్నారు. ఆమెను టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డాక్టర్ మమతారాణి మృతి చెందిన ఘటన అయితే వరంగల్లో తీవ్ర విషాదం నింపింది.